హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా ఇంటి మినీ గార్డెన్ చూపించాలనుకుంటున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి వంకాయ చెట్టు. ఇదిగోని చూసారా, ఇది వంకాయ, తెల్ల వంకాయలు అనమాట. ప్రజెంట్ అయితే ఒకటే ఉంది ఇది చట్నీ. చాలా పూత వస్తుంది కానీ పురుగులు తినేయడం వల్ల అది నిలబడట్లేదు అనమాట. ఫస్ట్ ఇంకా చాలా వంకాయలు కాసినాయి, అవి అయితే మేము అప్పుడే వండుకొని తినేసాము. ప్రజెంట్ ఇవి ఒక్కటే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టొమాటో. ఫస్ట్ వంకాయ, తర్వాత టొమాటో అనమాట. టొమాటోలు చూసారా, చాలా చిన్ని టొమాటోలు వచ్చాయి. ఇక్కడ 4 ఉన్నాయి, ఇదిగో ఇక్కడ. ఇవైతే చాలా చిన్నగా ఉన్నాయన్నమాట. ఇవిగో కనిపిస్తున్నాయా? ఇవి పెద్ద అవ్వడానికి చాలా టైం పడుతుంది అనమాట. ఇది ఇక్కడ కూడా పూత కనిపిస్తుంది. ఇవి గ్రో అవ్వడానికి ఇంకా చాలా టైం పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి పుదీనా. ఇదంటే నాకు చాలా ఇష్టము. జస్ట్ మేము తెచ్చుకున్నప్పుడు ఒక్క రబ్బు తీసుకొచ్చి పాతానమాట. అది చూడండి ఎంత ఎక్కువగా వచ్చిందో పుదీనా. అలాగే ఫ్రెష్గా కూడా ఉందన్నమాట. మేము బిర్యానీ చేసుకున్నప్పుడల్లా దీన్నే వాడతాం మేము. నాకు చాలా ఇష్టం ఇది. నేను లెమన్ టీలో కూడా దీన్ని యూస్ చేస్తానన్నమాట. చూడండి చాలా ఫ్రెష్గా ఉంది, చాలా ఎక్కువ వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి కాకరకాయ పాదు. మేము కూడా అనుకుంటున్నాము కాకరకాయ పాదని, వచ్చే వరకు మాకు తెలియదు. ఎందుకంటే ఇది కుండీలో దానంతట అదే గ్రో అవుతుందన్నమాట. సో పెద్ద అయ్యాక చూడాలి ఇది ఏ పాదు అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇది చిక్కుడుకాయ పాదు అనమాట. అసలు ఇది ఎలా వచ్చిందో కూడా మాకు తెలియదు. గింజలు ఇక్కడ వేసామో ఏంటో మరి మాకు తెలియదు, కానీ మాకు తెలియకుండానే ఇదైతే వచ్చేసింది అనమాట. ఇది కాయలు కాయడానికి ఇంకా చాలా టైం ఉంది. అది నెక్స్ట్ వీడియోలో మీకైతే చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి గోంగూర. ఇవైతే మేము విత్తనాలు వేసామన్నమాట. చాలా విత్తనాలు వేసాం కానీ మొక్కలు అయితే చాలా తక్కువ వచ్చాయి. ఇగో మనకి ఇక్కడైతే 2 కనిపిస్తున్నాయి, ఇంకా చిన్నవి ఉన్నాయి, అవి ఇంకా రావాలన్నమాట. ఇదైతే అలోవెరా అనమాట. చాలా స్ట్రాంగ్గా వచ్చింది, పెద్దది. ఇంకా చాలా అలోవెరా మొక్కలు అయితే మాకు ఉన్నాయి. ఇంకా వేరే కుండీల్లో కూడా ఉన్నాయన్నమాట అలోవెరా. ఇదిగో కనిపిస్తుంది చూసారా, ఇదైతే లక్ష్మణ ఫలం అనమాట. విన్నారా మీరు ఎప్పుడైనా? లక్ష్మణ ఫలం అంటారు కదా, ఇది హెల్త్కి చాలా మంచిది. లాస్ట్ ఇయర్ అయితే చాలా కాయలు కాసాయి. అందరూ కూడా మాకు కావాలని అడిగారు. కానీ ఈ ఇయర్ అయితే ఒక్కటే ఉన్నది. ఇంకా చూడాలి ఇంకా వస్తాయో ఏంటో. ప్రస్తుతానికైతే ఇది ఒకటే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి తులసి అనేది చాలా మంచిదన్నమాట. ఎందుకంటే ఇది మనకి ఆక్సిజన్ని ఎక్కువ రిలీజ్ చేస్తుంది కాబట్టి. ఇది గ్రీన్ కలర్లో లేదు చూడండి, ఎందుకంటే ఇది వేరే రకం తులసి అనమాట. నార్మల్ది అయితే గ్రీన్ కలర్లో ఉంటుంది, కానీ ఇది రెడ్డిష్ కలర్లో ఉంది కదా, ఇది వేరే టైపు తులసి అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గులాబీ. ఇవి మా గులాబీ చెట్లు అనమాట. నాటు గులాబీ అంటారు కదా, ఇది నాటు గులాబీ. ఫ్లవర్స్ అయితే చాలా ఎక్కువ వస్తాయి. చూడండి మంచుకు ఏంటో తెలియదు కానీ ఫ్లవర్స్ అన్నీ వాడిపోతున్నాయి. చూడండి ఎలా వాడిపోయినాయి. కొన్ని అయితే పురుగులు తినేయడము అలా అవుతుంది. ఇదిగో ఈ చెట్టు అయితే ఇది బాగానే ఉంది, కానీ ఈ ఫ్లవర్ హాఫ్ ఏదో తిరిగేసినట్టుగా ఉంది. ఇదిగో ఇంకా దీనికి మొగ్గలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఇవి పూస్తాయి, పువ్వులు ఇంకా పూయలేదు. నార్మల్గా అయితే ఇవి చాలా పువ్వులు పూస్తాయి అనమాట. మాకు 4-5 ప్లాంట్స్ వరకు ఉన్నాయి. మా అక్క వాళ్ళ బాబా అయితే రోజు వాళ్ళ టీచర్స్కి తీసుకెళ్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఫ్లవర్స్ కూడా అలాగే ఉంటాయి మా చెట్లని. చూడండి ఎంత పెద్ద ఫ్లవరో, ఎలా వాడిపోయిందో చూడు. పురుగులు తినేయడం వల్ల ఇవి ఇలాగ అయిపోతున్నాయి. నెక్స్ట్ ఇది చూడండి, వామ్ మొక్క అంటారు కదా, వామ్ మొక్క అనమాట. దీని స్మెల్ అయితే చాలా బాగుంటుంది. దీంతో మనం బజ్జీలు చేసుకుంటారు. ఇంకా దగ్గు వచ్చినప్పుడు కూడా దీన్ని దగ్గు తగ్గడానికి ట్రీట్మెంట్లకు కూడా యూజ్ చేస్తారనమాట. ఇది చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ప్లాంట్ ఇది. ఇదైతే చూడండి దానిమ్మ చెట్టు అనమాట. ఇది కూడా చిన్న కుండీలో వేసాము, కానీ బాగానే గ్రో అవుతుంది. కానీ ఎప్పటికి పెద్దది అవుతుందో చూడాలి. దీనికి అసలు కాయలు కాస్తాయో లేదో కూడా తెలియదు, కానీ మేమైతే ఏదో హోప్తో అలా పెంచుతున్నాము దీన్ని. ఇదైతే మా మందారం చెట్టు అనమాట. ఎర్ర మందారం ఉంటుంది కదా, ఇది ఫ్లవర్స్ ఉండేవి. ఈరోజైతే ఫ్లవర్స్ లేవు, అన్నీ రాలిపోయినట్టున్నాయి. చూడండి ఎర్ర మందారం అనమాట. ఇది బాగుంటుంది, ఇది పువ్వు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే జామ చెట్టు అనమాట. ఇది ఇంకా చిన్నగానే ఉంది. చూసారా దీని ఆకులు ఎలాగైపోయినాయో, మంచు కనుకుంటా డస్ట్ పట్టేసి మొత్తం ఆకులన్నీ కూడా చాలా నల్లగా అయిపోయినాయి. మంచు పడితే అలాగే అయిపోతాయంట ఫ్రెండ్స్, నాకు తెలియదు, చాలామంది చెప్పారు. కానీ మంచు తగ్గిన తర్వాత మళ్ళీ నార్మల్గా అయిపోతాయంట.
ఇది చూడండి ఫ్రెండ్స్, రెయిన్ లిల్లీ అంటారు కదా, అవి ప్లాంట్స్. ప్రజెంట్ అయితే ఫ్లవర్స్ లేవు, ఫ్లవర్స్ వచ్చాక మళ్ళీ చూపిస్తాను మీకు. ఇవి మేబీ పింక్ అనుకుంటా, పింక్ ఎల్లో, నేను కూడా మర్చిపోయాను. చాలా అందంగా ఉంటాయి ఈ ఫ్లవర్స్ కూడా. ఇది చూడండి ఫ్రెండ్స్, క్రోటన్స్ అనమాట. ఇది చిన్న రెమ్మ పాతితే చాలు మొత్తం అంతా కూడా వచ్చేస్తుంది. చూడడానికి చాలా అందంగా ఉంటుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా కిందకి పడుతూ ఎంత అందంగా ఉందో చూడండి. ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి క్రోటన్స్ అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ క్రోటన్స్. దీనికి ఫ్లవర్స్ ఏమి ఉండవు, కానీ ఇది జస్ట్ అందం కోసమే అనమాట. ఇది కూడా బాగుంటుంది. ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ క్రోటన్స్ అనమాట. ఇవి కూడా చూడడానికి చాలా అందంగా ఉంటాయి.